రజనీకాంత్ హీరోగా జస్ట్ 30 సెకండ్స్ టీజర్ రిలీజ్ చేసి సినిమాలంటే పిచ్చున్న వాళ్ళందరికీ వివత్సమైన క్రేజ్ క్రియేట్ చేస్తూ లాస్ట్ వీక్ కబాలి సినిమా రిలీజ్ అయింది భయ్యా. ఆ సినిమా తెలుగులో డబ్ చేశారు. సినిమా అసలు ఏ రేంజ్ లో ఉందంటే భయ్యా ఎడిటింగ్ లో మిస్టేక్ అయి ఉంటుంది, మ్యూజిక్ మారిపోయినట్టుంది. సినిమా అసలు ఏ రేంజ్ లో ఉందంటే రే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి, మీరు వేస్తున్న మ్యూజిక్ ఏంటి, ఫీల్ పోతుంది ఇక్కడ. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే ఈ రివ్యూ కోసం అసలు మన దిలీప్ భయ్య కబాలి గెటప్ వేసుకుంటున్నాడు. గెటప్ ఏ రేంజ్ లో ఉందంటే రే చంపేస్తున్నాడు మ్యూజిక్ పెట్టామంటే. ఏ రేంజ్ లో ఉందంటే మీరు చూడండి అయ్యా. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా. భయ్యా ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తాం బడి, మొన్న మన కబాలి సినిమా ప్రీమియర్ షోకి మరి దారుణంగా చాలా ఎక్స్పెన్సివ్ టికెట్స్ పెట్టాం కదా. 2-3 టికెట్స్ ఫ్రెండ్స్ కూడా పట్టుకెళ్ళాం కదా తమిళ సినిమా అని. ఆ సినిమా పరిస్థితి తెలుసు కదా అన్నమాట. కాబట్టి ఇంకేం చేస్తాం, రెస్ట్ ఆఫ్ ద మంత్ మన బడ్జెట్ ఇంక మరి డీల్స్ చూస్తేనే మరి సరిపెట్టుకోవాలి ఇక్కడ మరి కబాలి. సర్లే ఆ డీల్స్ చూసి చాలు గానీ మరి రివ్యూ ఎప్పుడు ఇస్తావు? ఓ రివ్యూ ఒకటి ఉంది కదా. షిట్ మ్యాన్ అది అందదులే గానీ అంటే ఓకే దెన్ ఇదేంటిది అంటే అరే పుల్అప్స్ ఎలాగో అందట్లేదు కదా, అట్లీస్ట్ పుషప్స్ అనే చేస్తాను కదా. ఇప్పుడు మనం ఏమైనా ఒలింపిక్స్ కి వెళ్తామా? బయటకు వచ్చి రివ్యూ అట్లీస్ట్ స్క్వాట్స్ అని చేస్తాను. ఎనవా రివ్యూ చెప్పు ఫస్ట్. స్క్వాడ్ లైన్ మనకి ఎందుకు? ఓకే అయితే సినిమా పిక్చర్ రివ్యూ స్టార్ట్స్. కబాలి సినిమాలో మనకి కనిపించేది, మనం మాట్లాడుకునేది, మనకి గుర్తుండిపోయేది ఎప్పటికీ ఓన్లీ రజనీకాంత్. ఆయన వేసుకున్న గెటప్ కి, ఆ స్టైల్ కి ఫస్ట్ 20 మినిట్స్, సినిమాలో లాస్ట్ 20 మినిట్స్, మధ్యలో బిట్స్ అండ్ పీసెస్ లో ఆయన డాన్ గా ఇచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. అసలు ఓన్లీ స్టైలే కాదు, అక్కడక్కడ కొన్ని సెంటిమెంట్ సీన్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. అబ్బో లిటరలీ గుండెలు పిండింగ్ భయ్య. సో ఇప్పటికీ సినిమా మీద ఉన్న నెగటివ్ టాక్స్ ని పట్టించుకుని ఎవరన్నా సినిమాని అవాయిడ్ చేసి ఉంటే గనక అట్లీస్ట్ ఫర్ రజనీకాంత్ ఈ సినిమాని చూడడానికి ట్రై చేయండి. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోండి చాలు. ఇంకా సినిమా స్టార్టింగ్ లో రజనీకాంత్ తన డాన్ గెటప్ వేసుకునే కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య. ఆ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయంటే వాచే. మగిల్చి కబాలి సినిమాలో హీరోయిన్ గా రజనీకాంత్ వైఫ్ గా యాక్ట్ చేసింది రాధికా ఆప్తే. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, తను యాక్ట్ చేసింది కొన్ని సీన్స్ లో అయినా పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీశారు. ఫస్ట్ హాఫ్ లో తనని స్క్రీన్ మీదకి ఇంట్రడ్యూస్ చేస్తున్న సీక్వెన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో తను ఒక దగ్గర మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది తమిళ్లో హార్ట్ టచింగ్ గా ఉన్న, తెలుగులో మాత్రం పిచ్చ కామెడీగా అయిపోయింది. సో ఆ ఒక్క సీన్ కాస్త పక్కన పెట్టేస్తే రాధికా ఆప్తే ఈ సినిమాలో రజనీకాంత్ వైఫ్ గా నమ్మదగిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పుకోవడానికి పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎవరు లేరు భయ్య. ఎందుకంటే ఇందులో ఉన్న చాలా మంది ఆర్టిస్టులు మనకు పరిచయం కూడా లేదు. సో దీని వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు వాళ్ళు ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ కనిపిస్తాయి కానీ వాళ్ళల్లో ఉన్న యాక్టర్స్ కాదు అన్నట్టు మర్చిపోయాను. ఈ సినిమాలో కబాలికి జెడ్ కేటగిరీ రేంజ్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు భయ్య. ఆ క్యారెక్టర్ పేరే జీవా. మేము ముద్దుగా ఆత్రం జీవా అని పిలుచుకుంటున్నాము. ఈ సినిమాలో మనోడు చేసే హడావడి అంతా ఇంత కాదు. సో మేము కూడా జీవా క్యారెక్టర్ ని చూసి మేము కూడా ఆత్రం జీవా క్యారెక్టర్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఆత్రం జీవన్ పట్టుకున్నాము. వాడు చేసే హడావిడి ఏంటో మీరే చూడండి. కబాలిడా
ఇంకా స్టోరీ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే మలేషియాలో ఉంటున్న తమిళ ఇండియన్స్ ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులన్నింటినీ చూపించడానికి గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్ తో రజనీకాంత్ ని ఒక డాన్ క్యారెక్టర్ లో పెట్టి రంజిత్ ఒక మంచి స్టోరీని రాసుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో సినిమా ఆల్ ఆఫ్ అ సడన్ గ్యాంగ్ వార్స్ నుంచి ఫ్యామిలీ ఇంకా సెంటిమెంట్ వైపు డివైడ్ అవుతుంది. దానివల్ల గ్యాంగ్ వార్స్ ని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్స్ వచ్చిన వాళ్ళందరికీ మాత్రం అబ్బా ఈ టైంలో ఈ సెంటిమెంట్ ఏంట్రా అని ఫీల్ అవుతూ, రజనీకాంత్ స్టైల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఇదేంటి రజనీకాంత్ సైలెంట్ గా కూర్చొని అందరు చెప్తుంటే వింటున్నాడు, వేర్ ఇస్ ద రజనీ స్టైల్ యా అని కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రంజిత్ మిస్ అయిపోయిన లాజిక్ ఏంటంటే 2.5 గంటల సినిమాలో మనకి స్క్రీన్ మీద కనిపించేది రజనీకాంతే గానీ రంజిత్ కాదు కదా. అండ్ 30 సెకండ్స్ ఆ టీజర్ చూసిన తర్వాత జనాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? కబాలి వాడు అలా నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావు ఏంటి? గివ్ మీ ద కీస్, గెట్ ఇంటు ద కార్. Okay. Sorry. Come on. Kabali, come on, Kabali. First one. Ada betul rapi. Kabali dah. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తమిళ్లో ఈ సినిమా చూడడానికి బాగానే ఉన్నా తెలుగులో మాత్రం పిచ్చ కామెడీగా ఉంటుంది భయ్య. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో రజనీకాంత్ ఒక దగ్గర ఇంగ్లీష్ స్పీచ్ ఇస్తుంటాడు భయ్య. తమిళ్లో ఆ సీన్స్ కి క్లాప్స్ గూస్ బంప్స్ వస్తుంటే తెలుగులో మాత్రం చూసిన వెంటనే అందరికి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ అనే డైలాగ్ గుర్తొచ్చేసింది. ఎనీ హౌ రజనీకాంత్ కబాలి వాకింగ్ స్టైల్ నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యి మా వాళ్ళు కూడా కబాలి వాక్ చేస్తున్నారు, చూడండి. దురాత్ముల దురాగతం నిత్యం పెరిగితే విరగడం నాట్యం జగానికే తలొంచని తుఫాని ఒరే నాయన రే పక్కొండ్రా కబాలి మీ వెనకాల వాడు ఉన్నాడన్న విషయం మర్చిపోయాను బ్రదర్. సరే వాక్ ఎలాగో కుదరలేదు కదా, అట్లీస్ట్ టీజర్ లో ఉన్న డైలాగ్ ని ఇంకొకసారి చింపు. వన్ సెకండ్, చింపు ఐసే కబాలిడా కబా నో తెలుగు సినిమాలలో కబాలిడా ఇంక సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ ఎక్సలెంట్ భయ్యా. మ్యూజిక్ ఎంత బాగుందంటే ఈ బిట్ ఇప్పటి నుంచి విన్న ప్రతిసారి మనకు గుర్తొచ్చేది రజనీకాంత్ ఇంకా కబాలి గెటప్. ఈ ఒక్క పాటే కాదు, ఈ సినిమాలో ఉన్న మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి మాత్రం అరుపులు, కేకలు, స్క్రీన్ మీద మెరుపులే అన్నట్టు ఈ సినిమాలో కబాలి డాన్స్ కూడా వేశాడు. ఆ డాన్స్ ఎంత స్టైలిష్ గా ఉంటుందంటే చెక్ ఇట్ అవుట్. Oh, okay. Now watch. Call it Kabali swag. Come and get some like the K-Town clan. It ain't about the size of the dog in the fight, but the spirit of the fight in the dog. That's what. మీరేం కంగారు పడకండి, దీన్నే మనోళ్ళు నేటివిటీ డబ్బింగ్ సిండ్రోమ్ అంటారు. పరభాషలో ఉన్న సినిమాల్ని తెలుగులో డబ్ చేసేటప్పుడు నేటివిటీ కోసం ఎలాంటి వివత్సమైన చేంజెస్ చేస్తూ ఉంటారన్నమాట. చూసి మనం అడ్జస్ట్ అయిపోవాలి మరి. సినిమాలో రజనీకాంత్ సినిమాకే బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా టైటిల్ సాంగ్ ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. మెరుపురా అనే సాంగ్ వచ్చిన ప్రతిసారి స్క్రీన్ మీద మనకు కనిపించే సన్నివేశాలన్నీ అద్భుత. ఇంటర్వెల్ ముందు ఫైట్ జరుగుతుంటే స్లో మోషన్ లో రజనీకాంత్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు భయ్యా, వెరీ టచింగ్ అయితే. క్లైమాక్స్ లో రజనీకాంత్ ఒక మంచి స్పీచ్ ఇచ్చి ఫైట్ చేసి లాస్ట్ కి స్టైలిష్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మొత్తం సెగ్మెంట్ మొత్తం రజనీడా, ఐ మీన్ సూపర్. ఇంక ఈ సినిమాలో రజనీకాంత్ తన కోట్లో నుంచి ఇలా అన్న ప్రతిసారి ఒక వెపన్ వస్తుంటుంది భయ్యా, ఒకసారి రాడ్, ఒకసారి గన్ను. అలాంటి ఒక ఇన్నోవేటివ్ సీన్ చూసి మా వాళ్ళు కూడా కొన్ని వెపన్స్ అరేంజ్ చేసుకున్నారు. వాచ్ ఇట్ ఐసే. ఏ బిషా sorry, try this side, boss. Oh, okay. Oh, sorry, try again that side, boss. రేయ్ నేను కబాలిడా కిరాణాడా కాదు, ఆకలిడా. ఛే
ఈ సినిమాని తెలుగులో డబ్ చేస్తూ మన నేటివిటీకి దగ్గరగా ఉండాలని చేసిన చేంజెస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. ఫ్రీ లైఫ్ ఫౌండేషన్ అనే ఇన్స్టిట్యూట్ లోకి జనాలు అడుగుపెట్టిన ప్రతిసారి ఆ ఇన్స్టిట్యూట్ లో జరిగిన సీన్స్ అన్ని భయంకరంగా బోర్ కొట్టేస్తాయి భయ్యా. ఫస్ట్ హాఫ్ సినిమా అంతా ఫ్రీ లైఫ్ ఫౌండేషన్ ఎపిసోడ్ తో డ్రాగ్ అవుతే సెకండ్ హాఫ్ లో మాత్రం రాధిక ఆప్తేని వెతుక్కుంటూ వెళ్లే సెగ్మెంట్ తో సినిమా ఇంకా డ్రాగ్ అవుతూ ఉంటుంది. సో నిద్రతో బాధపడే చాలా మందికి మేము పర్సనల్ గా రికమెండ్ చేస్తాం, గో అండ్ వాచ్ కబాలి సెకండ్ హాఫ్ అయితే ఇట్టే నిద్ర పట్టేస్తుంది మీకు. సో రజనీకాంత్ మాన్యాతో మన ముందుకు వచ్చిన కబాలి మూవీకి మేము ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ 90%, తెలుగులో 30%, తమిళ్లో 60%. 90% అనగానే కంగారు పడిపోయిన మీ అందరూ స్ప్లిట్ వినేసి మంచిది అని ఉంటారు కదా. ఆ మంచిది అనే అలవాటుని కంటిన్యూ చేస్తూ సినిమా పిచ్చ ఇంకో మంచిది వీడియో చేసింది, చూడండి. కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య మంచిది. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజోర్ చేస్తా. మంచిది. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడ. మంచిది. పోలీసుడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. మంచిది. ఏదన్నా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చెయ్యాలి. నువ్వు మొదలు పెట్టావు, నేను పూర్తి చేస్తా. మంచిది. లైఫ్ లో ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, ఏదో బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్. మంచిది. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. మంచిది. లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే కబాలి నిజంగానే మంచి సినిమా, కాకపోతే ఏదో ఫార్మాలిటీ కోసం తెలుగులో డబ్ చేయడం వల్ల సినిమాలో ఉన్న ఫీల్ కాస్త తొప్పింది. అండ్ సినిమాని చాలా మంది ఎలాగో తెలుగులో చూసేశారు కాబట్టి కుదిరితే తమిళ్లో కూడా చూడండి. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా అట్లీస్ట్ ఎమోషన్ అర్థం అవ్వచ్చేమో. యూ మైట్ యాక్చువల్లీ లైక్ ఇట్. ఉంటా. Kabali.